అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాళ్ళంటే అసాంఘిక శక్తులు భయపడాలి, దొంగలు భయపడాలి. కానీ వ్యాపారస్తుల్లో భయం. ఎందుకంత భయం? ఒక బంగారు వ్యాపారిని కిడ్నాప్ చేస్తే ఆ కిడ్నాప్ చేసింది కూడా వాళ్ళే. కిడ్నాప్ చేయడమే కాదు, వారి తెన వెనక ఓ అదృశ్య శక్తి ఉంది. ఇంతకీ ఎవరా అదృశ్య శక్తి? ఆ అదృశ్య శక్తి వెనక ఉన్నది ఓ రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉన్నారా? అందుకే ఇంత యథేచ్ఛగా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారంటే అసలు పొద్దుటూరులో ఏం జరుగుతుంది? వ్యాపార వాణిజ్య రంగంలో ముంబైతో పోటీ పడుతుంది పొద్దుటూరు నియోజకవర్గం. ముంబైలో ఏ తరహా అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందో అదే తరహాలోనే పొద్దుటూరు కూడా పోటీ పడుతుంది. క్రికెట్ బెట్టింగ్ నుంచి మట్కా, జూదం, ఇలా చెప్పుకుంటూ పోతే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాకు కేర్ ఆఫ్ అడ్రస్గా పొద్దుటూరు నిలుస్తుంది. సో ఈ క్రమంలో ఒకవైపు బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులు సహకారంతో యథేచ్ఛగా జరుగుతుంటే ఏకంగా పోలీసులు కిడ్నాపర్ల అవతారం ఎత్తారు. కిడ్నాప్ చేయడమే కాదు, ఆ బంగారు వ్యాపారి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో కాపు కాచి బంగారు వ్యాపారిని కిడ్నాప్ చేశారు. ఓ రహస్య స్థావరానికి తీసుకెళ్లి బంధించారు. బంధించడమే కాదు, చిత్రహింసలకు గురి చేశారు. తన భర్త కిడ్నాప్కు గురయ్యారని అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కు వెళ్ళినా న్యాయం జరగలేదు. పైపెచ్చు ఆ పోలీసులు న్యాయం చేయకపోగా ఈ పోలీసుల వెనక ఓ అదృశ్యమైన శక్తి. ఆ శక్తి ఎవరు అని ఆరా తీస్తే అతని పేరు వసంత్. ఇంతకీ ఎవరా వసంత్? వసంత్కు పోలీసులకున్న సంబంధం ఏంటి? డిఎస్పీ కార్యాలయంలో కార్యకలాపాలు వెలగబెట్టాల్సినటువంటి అవసరం ఏందన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏదైతే బంగారు వ్యాపారి కిడ్నాప్ చేసిన తర్వాత ఆమె పలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. మరుసటి రోజు ఉదయం కిడ్నాప్ చేసింది ఎవరో కాదు, పోలీసులే అని తేలింది. కానీ పోలీసులే అని తేలిన తర్వాత పోలీసులకు అండగా నిలిచినటువంటి ఏదైతే సిఐ తిమ్మారెడ్డిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. కానీ తెర వెనుక ఉండి ఆడించినటువంటి ఆ వసంత్ ఎవరు? అసలు ఈ వసంత్ ఎందుకు పోలీసులు అంతగా వణికిపోతున్నారు? ఆయన ఎవరు? అసలు ఒక రాజకీయ శక్తా, లేకుంటే పోలీసు ఉన్నతాధికారా, లేకుంటే ఒక పోలీసు ఉన్నతాధికారికి సంబంధించినటువంటి బంధువా? వసంత్ అంటే ఎందుకంత గౌరవం? వసంత్ ఒక డిఎస్పీ స్థాయి అధికారిని కూడా పేరు పెట్టి పిలుస్తున్నారంటే అసలు పొద్దుటూరులో ఏం జరుగుతుందన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు ఉన్నతాధికారి ప్రమేయంతోనే ఈ కార్యకలాపాలు కొనసాగుతున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వ్యాపార వర్గాలు భయపడుతున్నాయి, రోజు నాకు ఫోన్లు వస్తున్నాయి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, మీకు అండగా నేను ఉంటా అంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే ఒక రకంగా పోలీసులకు సాధారణంగా దొంగలు, అసాంఘిక శక్తులు భయపడాలి, గజగజ వణకాలి. కానీ వ్యాపార వర్గాలు గజగజ వణుకుతున్నాయి. ఎందుకు? అసలు వ్యాపార వర్గాలు ఎందుకు వణకాల్సి వస్తుంది? సో ఏదో ఎప్పుడో అంటే తనకు సంబంధం లేని వ్యవహారంలో ఈ బంగారు వ్యాపారిని కిడ్నాప్ చేయడం, ఆ తర్వాత పంచాయతీ చేయడం, ఆ పంచాయతీలో కూడా ఆ అదృశ్య శక్తి వసంతే దగ్గరుండి ఈ పంచాయతీ చేశారు. ఆ అదృశ్య శక్తికి పోలీసుల సహకారం. ఆ అదృశ్య శక్తి ఎవరు, అసలు ఏంటి అన్నటువంటి కోణంలో విచారించాల్సినటువంటి పోలీసులు ఆ దిశగా ఎక్కడ అడుగులు వేయడం లేదు. ఆ అదృశ్య శక్తి వెనక ఉన్నది ఒక ఉన్నత అధికారా, లేకుంటే ఎందుకు అంతగా ఆ అదృశ్య శక్తికి అడుగులకు మడుగులెత్తాల్సి వస్తుంది? అదేవిధంగా ఆయన చెప్తే ఎందుకు మాటలు వింటున్నారు? ఆయన
ప్రలోభాలకు గురవుతున్నారన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. అసలు ఎందుకు ఆ అదృశ్య శక్తి ఎవరు, ఆ అదృశ్య శక్తి ఏంటన్నటువంటి విషయం బయట పెట్టాలని కూడా ఎమ్మెల్యే వరదరాజ రెడ్డి అడిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఆ దిశగా ఎక్కడ అడుగులు వేయడం లేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వరదరాజ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా డిఎస్పీ భావన ఎక్కడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. వసంత్ ఎవరు, వసంత్ ఎన్ని గంటలకు డిఎస్పీ కార్యాలయానికి వచ్చారు, డిఎస్పీ కార్యాలయంలో అంటే కిడ్నాప్కు ముందు జరిగినటువంటి వ్యవహారంలో వసంత్ దగ్గరుండి ఈ కిడ్నాప్ చేయించారన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే వసంత్ ఎవరు, అసలు ఆ వసంత్కు దీనికి సంబంధం ఏంటి, ఎందుకు ఆ వసంతును చూస్తే పోలీసులు భయంతో పనిచేస్తున్నారు? సో దీని వెనక ఓ ఉన్నత స్థాయి అధికారు ఉన్నారు. ఆయన ప్రమేయంతోనే ఇలా అసాంఘిక శక్తులుగా అండగా నిలుస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కూడా జోక్యం చేసుకొని ఆ తర్వాత విఆర్కు వెళ్ళిన పరిస్థితి. అంటే ఒక రకంగా పొద్దుటూరు అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నది, అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నది కొందరు పోలీసులే అని తెలిసినప్పటికీ కూడా ఎక్కడ వారిపై చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవన్నటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే వరదరాజ రెడ్డి కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. కానీ ఆ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడే కానీ పోలీసులు స్పందించినటువంటి పాపాన పోలేదు. పైగా వరదరాజ రెడ్డి ఒక శాసనసభ్యులుగా నేను అసహించుకునే పరిస్థితి ఉంది, అంటే ఒక శాసనసభ్యులుగా నేను ఉండడం అన్నటువంటి భావన ఆయన వ్యక్తం చేశారంటే పోలీసుల తీరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసాంఘిక శక్తులకు ఒక రకంగా అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపాల్సినటువంటి పోలీసులు వారికి అండగా నిలవడానికి కారణం ఏంటి? అసలు అసాంఘిక శక్తుల దగ్గర నుంచి నిజంగానే పోలీసులు మామూలు వసూలు చేస్తున్నారా? మామూలు వసూలు చేస్తున్నారంటూ కూడా అటు వైసీపీ కావచ్చు, టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నారు. కానీ ఎక్కడే కానీ పోలీసులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదు. అంటే ఒక రకంగా ఇక్కడ ఉన్నత స్థాయి అధికారి ప్రమేయంతోనే ఇవన్నీ జరుగుతున్నాయన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక అదృశ్య శక్తి కూడా ఇక్కడ కిడ్నాప్ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారంటే తెర వెనక ఆ ఉన్నత స్థాయి అధికారి ఉన్నారన్నటువంటి విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఆ వసంత్ అనే వ్యక్తిని బయటికి తేలేకపోతున్నారు? ఆ వసంత్కు పోలీసులకు ఉన్న సంబంధం ఏంటి? అసలు పోలీసులు ఆ వసంత్ అడుగులకు మడుగులెత్తాల్సినటువంటి అవసరం ఏముంది? ఇదంతా ఉన్నతాధికారుల సంబంధించినటువంటి వ్యక్తి కావడమా, లేకుంటే ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి బంధువా? ఆయనే ఈ కార్యకలాపాలు అక్కడంతా కొనసాగిస్తున్నారంటే ఓ రకంగా ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు? పోలీస్ వ్యవస్థ అంటే ఒక గౌరవమైనటువంటి హోదా. ఎవరైనా సాధారణంగా సామాన్యుడు కూడా అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందని భావిస్తారు. కానీ పొద్దుటూరులో అక్కడ వ్యాపార వర్గాలు వణికిపోతున్నారంటే న్యాయం జరగదనే. పైపెచ్చు వాళ్ళే కిడ్నాపులు చేస్తారు, వాళ్ళే కేసుల్లో ఇరికిస్తారు అన్నటువంటి భయం ఒకటి ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా జిల్లా పోలీసులు కూడా ఇక్కడెక్కడ స్పందించడం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే దీని వెనక ఒక ఉన్నత స్థాయి అధికారి ఉన్నారన్నటువంటి విమర్శలు ఉన్న నేపథ్యం కాబట్టి ఈ వ్యవహారంలో హోంమంత్రి అనిత ప్రత్యేకమైన దృష్టి సారించి జరుగుతున్నటువంటి వ్యవహారంపై నిఘా ఉంచి ఇంతకీ వసంత్ ఎవరు, ఆ వసంత్కు ఎందుకు సహకరించాల్సి వచ్చింది, ఆ వసంత్ చెప్పినట్లు ఎందుకు పనులు చేస్తున్నారు, ఆ వసంత్ చెప్పినట్లు అంటే డూడు బసవనలాగా తల ఎందుకు ఊపుతున్నారు, దీని వ్యవహారం పైన నిగ్గు తెచ్చాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ వ్యవహారంలో వసంత్ వెనక ఉన్న ఆ ఉన్నత స్థాయి అధికారి ఎవరో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు పొద్దుటూరులో వ్యాపార వర్గాలు వణికిపోతున్న నేపథ్యం కాబట్టి వారికి భరోసా ఇచ్చే దిశగా అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.